యాష్ వెనస్డే చాలామందికి ఉండే క్వశ్చన్, అంటే ఇది ఎక్కడైనా బైబిల్లో ఉందా, అసలు అది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని అలాంటి ప్రశ్నలు మీకుంటే ఒక 2 నిమిషాలు దాని గురించి చెప్పి ఇవాళ దేవుడు మనకు దయచేయనున్న ఒక వర్తమానమును, ఒక అంశాన్ని మనం క్లుప్తంగా ధ్యానం చేసి ముగించుకుందాం. బైబిల్లో ఎక్కడ యాష్ వెనస్డే అని ఏం లేదు. కాకపోతే యాష్ అంటే ఏంటి తెలుగులో? బూడిద. బూడిద గురించిన ప్రస్తావన బైబిల్లో ఉందా లేదా? ఉంది. ముఖ్యంగా పాత నిబంధనలో అనేక పర్యాయాలు, అది దావీదు కావచ్చు లేకపోతే మరొకరు కావచ్చు, వారు ఒకవేళ కొన్ని కారణాల చేత పాపం చేసి ఆ పాపపు పర్యవసానం చూడడం ద్వారా పశ్చాత్తాపడినప్పుడు వారు ఏం చేశారు? బూడిదను రాసుకున్నారు. ఎవరినైనా వారి కుటుంబంలో వారు కోల్పోతే వారు బూడిదను రాసుకునేవారు. ఈ రీతిగా బూడిదకు ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఎక్కువగా క్యాథలిక్ సాంప్రదాయం నుంచి వచ్చిన వారికి ముఖ్యంగా ఈ దినం చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే వారు అనేకమైన రిచువల్స్ వారు పాటిస్తారు కాబట్టి ఇది అతిపెద్ద రిచువల్. మట్టలాదివారపు దినాన ఆ మట్టలు తీసుకొని వచ్చిన తర్వాత ఆ మట్టలు అలాగే ఉంచేసి దాని తర్వాత దానిని కాల్చిన తర్వాత ఆ బూడిద ఉంటుంది. ఆ బూడిదను వారు ఏం చేస్తారు? ఈరోజు వారు దానిని రాసుకుంటారు. అది క్యాథలిక్ రిచువల్. అయితే తరతరాలుగా క్రిస్టియన్ ట్రెడిషన్లో ద రూట్స్ ఆర్ క్యాథలిక్. వాళ్ళు నిర్ణయించింది ఏంటంటే ఈ రోజు నుంచి లెంట్ అంటే ఒక సీజన్. ఆ సీజన్ ఏంటి? ఇట్ ఈస్ ఎ సీజన్ ఆఫ్ మార్నింగ్, అంటే శ్రమల దినాలు అని తెలుగులో దాన్ని చెప్తూ ఈరోజు మొదలుకొని మనం ఏదో ఒకటి దేవుని కోసం త్యాగం చేస్తూ ఆ రీతిగా ఈ 40 రోజులు మనం ఆచరిస్తే, అంటే మీరు ఆదివారాలు తీసేస్తే 40 రోజుల్లో ఆదివారాలు యాడ్ చేసుకుంటే అది హోలీ వీక్ కంటే ముందు అయిపోతుంది. ఏది? పామ్ సండేకి. మనం ఆదివారాలు తీసేసినట్టయితే ఈరోజు మొదలుకొని రానైన ఆదివారాలు మనం తీసేస్తే కరెక్ట్గా 40 days మనకి గుడ్ ఫ్రైడేకి అవుతుంది. సో కొంతమంది యాడ్ చేస్తారు, కొంతమంది డిలీట్ చేస్తారు, అది ప్రాబ్లం లేదు. ఎక్కువగా చాలామంది అది క్యాథలిక్స్ ముఖ్యంగా నిష్ఠగా చేస్తారు. ఈ మధ్య చాలామంది ప్రొటెస్టెంట్స్ కూడా ఇది చేస్తారు. ఎందుకంటే ఈ ఇజ్రాయెల్ జనాంగం, మనం కాదు అలా ఫీల్ అవుతాం, వాళ్ళకి మరి తరతరాలుగా లేకపోతే ముద్ద దిగినా అరగదు. కాబట్టి చాలామంది అరే మనం ఎక్కువగా నాన్ వెజ్ తినే చక్కని మనుషులు కాబట్టి ఈ 40 రోజులు కనీసం నీరసం అయిపోయినా, బాధ కలిగినా, ఇబ్బంది అనిపించినా, అది చూస్తూ నోరూరుతున్నా మనం కష్టపడి ఈ 40 రోజులు ఏం చేద్దాం? నాన్ వెజ్ని మానేద్దాం అనుకుని అలా నాన్ వెజ్ విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు. ఈ రీతిగా పీపుల్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు టేక్ అస్ ఎనీవర్. ప్రశ్న ఏంటంటే మీరు నాన్ వెజ్ మానేశారా లేదా, అది ప్రాముఖ్యం కాదు. కానీ ఒక ఉపవాసం ఉన్నప్పుడు, మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు, అది ప్రథమముగా నేను దేవునికి దగ్గర అవ్వడానికి, నాకు ప్రియమైనది దేవుని కోసం త్యాగం చేయటము సరి అయిన ఉపవాసమునకు అర్థము. అంటే నాన్ వెజ్ అంటే అసలు ఉండలేము అని అనిపిస్తే నేను దేవుని కోసం ఏం చేస్తాను? ఈ 40 రోజులు ఎప్పుడు 2 పూటలు తినేవాడిని, అసలు ఒక్క పూట కూడా ఎంత వాసన వచ్చినా నేను పట్టించుకోక, ఇబ్బంది పడక, సంతోషంగా దేవునిని నేను స్తుతిస్తూ ఆయనకు నేను మరింత దగ్గర అవుతాను. దట్ ఈస్ వాట్ ఈస్ లెంట్ సీజన్ ఆల్ అబౌట్. If you have not gotten close to God, you use this time to get closer to God. దేవునికి దగ్గర అవ్వడానికి మనము ఈసారి ఈ 40 రోజులు ఒక్కొక్క ½ an hour టైం చూస్ చేసుకొని
క్రమము తప్పకుండా చైన్ ప్రేయర్ చేద్దామని అది సంఘం ఎదుట పెట్టడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి అనేక మంది పేర్లు ఇచ్చారు. ఇప్పుడు ఏ స్లాట్ ఖాళీ లేదు, దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరో ఒకరు ఉదయం 3 గంటల నుంచి రాత్రి 12:30 వరకు, అంటే ఇంకొక 2 అవర్స్ ఎంత ఉంది, అది కూడా ఇంకెవరైనా వాలంటీర్ చేస్తే ఈ 40 డేస్ 24 అవర్స్ 24 గంటలు దేవుని సన్నిధిలో ఎవరో ఒకరు మనం ఎంచుకున్న ఈ మనవులన్నిటి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎందరైతే మీరు మీ పేర్లు ఇచ్చారో దయచేసి ఆ ½ అన్ అవర్ విశ్వాసముతో, దేవుని పట్ల చక్కని భయభక్తులతో, దేవుని విషయాలు అర్థం చేసుకుంటూ, దేవునితో ఆ చక్కని సహవాసాన్ని పెట్టుకొని ఈ ప్రార్థన మనవులను ఆయనకు అప్పగించండి. దేవుడు తప్పకుండా తన గొప్ప కార్యాలను చేస్తాడు. ఆ అంశాలు అక్కడ ఉన్నాయి, తీసుకొని వెళ్ళిన వారు. ఒకవేళ మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోతే ఇంట్లో ఉన్న ఎవరినైనా కానీ సంఘంలో ఇంగ్లీష్ అర్థమైన వారిని మీరు అడిగి దీని పక్కన తెలుగు తర్జుమా చేసుకొని ఆ షీట్ చదువుకొని దాని ప్రకారంగా ప్రార్థన చేయండి. ఈరోజు అంశం ఒక ప్రాక్టికల్ అంశం. ఆ అంశం ఏదో కాదు, శోధన, టెంప్టేషన్. ఏమండి, ఇప్పటి వరకు నేను ఏ శోధనకు లొంగిపోలేదు అన్నవాళ్ళు చేతులు ఎత్తమని చెప్పను, కానీ లొంగిపోలేదు అని మీరు కనుక బల్లగుద్ది చెప్పగలిగితే మిమ్మల్ని బట్టి నేను దేవుణ్ణి గణపరుస్తూ ఆ చక్కని సీక్రెట్ ఏంటో నేర్చుకోవాలని ఆశపడుతున్నా. అయితే శోధన అన్నది మనము శోధింపబడుట పాపము కాదు, శోధనలో పడుట పాపం. టు బీ టెంప్టెడ్ ఈజ్ నాట్ ఏ సిన్, బట్ టు ఫాల్ టు ఏ టెంప్టేషన్ ఈజ్ ఏ సిన్. యేసు ప్రభువు వారు ఏమయ్యారు? శోధింపబడ్డాడు, కానీ ఆయన శోధనలో పడలేదు. అది తేడా. ఒక కుర్రోడు త్రినేత్ర సూపర్ మార్కెట్ అనండి, లేకపోతే విజేత సూపర్ మార్కెట్ అనుకోండి, ఏదో ఒక సూపర్ మార్కెట్లో తన కౌంటర్కి దగ్గరలో ఉన్న చాక్లెట్స్ని చూస్తూ ఉన్నాడు. అది డబ్బాల్లో ఏమీ పెట్టరు, అవన్నీ ఎదురుగుండా ఉంటాయి. మీరు ఒకవేళ ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా సహజంగా ఇవన్నీ బిల్లు కట్టక ముందు పెడతారు, చాక్లెట్లు, తర్వాత బిస్కెట్లు. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా కొన్ని టైముల్లో లైన్ ఉంటుంది. పిల్లల్ని తీసుకొని వస్తే ఆ లైన్లో వాళ్ళు నిలబడి వాళ్ళు దేన్ని చూస్తారు? చాక్లెట్ చూస్తారు. వారి చాక్లెట్ కొనడానికి మనం ఒప్పుకోకపోయినా అక్కడ వాడు పైకప్పును కిందకి దించేస్తాడు. కాబట్టి ఆ గోల తట్టుకోలేక అది కొనిస్తాము అని తెలిసి వాళ్ళని ఏం చేయాలని, టెంప్ట్ చేయాలని, అలాంటివి ఆకర్షవంతమైనవి సులువుగా పిల్లలు, పెద్దలు కూడా ఈ దినాల్లో అవి కొనుక్కోవాలని వాళ్ళు అలాగ దానిని అమర్చి పెడతారు. డబ్బులు కట్టించుకునే దగ్గర వేరే వస్తువులు ఉండటం కరెక్ట్ కాదు, కానీ దాన్నే పాయింట్ ఆఫ్ సేల్ అని అంటారు. అయితే అలాంటి చోట ఒక కుర్రోడు నిలబడి చూస్తూ ఉన్నాడంట. ఆ కౌంటర్లో ఉన్న ఆయన చూసి, ఏం బాబు నువ్వు ఈ చాక్లెట్లు తీసుకోవాలని అనుకుంటున్నావు కదా అని అడిగాడంట. కాదండి, నేను తీసుకోకుండా ఎలా ఉండాలి అని ఆలోచిస్తున్నాను అన్నాడంట. దాన్నే ఏమంటారు? శోధన. ఏంటది? ప్రశ్న ఏంటి? నువ్వది తీసుకోవాలనుకుంటున్నావా? దానికి జవాబేంటి? తీసుకోకుండా ఎలా ఉండాలి, అది శోధన. దట్ ఈస్ వాట్ టెంప్టేషన్ ఇస్. అండ్ టుడే we will see how to deal with the 3 big temptations that we face in life. జీవితంలో మనం ఎదుర్కొనే 3 పెద్ద శోధనలు దేనికి లింక్ చేసుకోవాలి అంటే, యేసు ప్రభు వారుని సాతాను ఎప్పుడు శోధించాడో తెలుసా? 40 దివారాత్రులు ఆయన ఉపవాసం ఉండిన తరువాత సాతాను యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి యేసు ప్రభు వారిని 3 విషయాలలో శోధించాడు. ఆ విషయాలను మనం చూస్తూ శోధనను అర్థం చేసుకొని, ఆ శోధనను యేసు ప్రభు వారు ఎలా ఎదుర్కొన్నారు, ఆ శోధనను యేసు ప్రభు వారు ఎలాగా పూర్తిగా దానిని తనము స్వాధీనపరుచుకున్నాడు. He not only met the temptation, he mastered the temptation, so that we will learn today. అయితే దాని దగ్గరికి మనం వెళ్ళక ముందు లూకాసు వార్తలో ఉంది,
మత్తయి సువార్తలో ఉంది. నేను మీకు ఆ వాక్య భాగం చెప్తాను. దాని దగ్గరికి వెళ్ళక మునుపు మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే జనరల్గా మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే జనరల్గా మనం ఏదైనా చేయకూడని పని చేస్తే ముఖ్యంగా విశ్వాసులు ఇచ్చే ఒక చక్కని జవాబు ఏంటంటే సాతానుగాడు జయించాడు. మీరు అన్నారో లేదో నాకు తెలియదు. ఇది ఒక సులువైన సాకు. అంటే మనం చేసిన పనులు సరిగ్గా లేకపోయి అది మనం దొరికిపోతే, మీకు అర్థమవుతుందా? మనం చేసిన పనులు సరిగ్గా లేకపోయి దొరకనంతకి ఏంటి, అబ్బా మంచి విశ్వాసే, పొరపాటున దొరికేవనుకో వెంటనే ఎవరిని ఎక్కిచ్చేస్తాం? సాతానుగాడు నాను చేయించు. వాడికి అంత లేదు. I am telling you, Satan can't do anything. వాడు తెలివైనోడే, కానీ వాడికి అంత శక్తి లేదు. కానీ మనం మన బలహీనతను బట్టి, మనం ఉండే పరిస్థితులను బట్టి మనం శోధనకు లొంగిపోయే అవకాశం ఉంది. అయితే ఏంటి, సాతానుగాడు 24 గంటలు నిన్ను నన్ను చూస్తూ, అంటే విశ్వాసులను చూస్తూ అవిశ్వాసులను చూడవలసిన అవసరం లేదు. వాళ్ళెవరు? ఆయన పార్టీయే కాబట్టి ప్రాబ్లం లేదు. ఎవరిని శోధనలో పడేయాలి? విశ్వాసులను పడేయాలి. సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని. కాబట్టి విశ్వాసులను కనిపెడుతూ ఆయన ప్రాక్టికల్గా చెప్తున్నా. సాతానుగాడు చేసేది ఏంటంటే వీళ్ళ అలవాట్లు ఏంటి, మీరు ఇంటికి వెళ్ళేది ఆలోచించండి. ఏ శోధనకు మీరు ఇంకా లొంగిపోతున్నారో, ఎప్పుడైనా లొంగిపోతే దానికి కారణం ఏంటి అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సర్టన్ హ్యాబిట్స్ దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ అవుట్. నీకున్న అనేకమైన అలవాటుల్లో చూస్తూ ఉంటాడు, ఏ అలవాటుని పట్టుకొని వీడిని నేను పడేయొచ్చు. అలాగే నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, ఎవరెవరితో సహవాసం చేస్తున్నావు. ప్రాక్టికల్గా చెప్తున్నా, ఇవి చూస్తూ ఉంటాడు. ఏదో ఒక గ్యాంగ్లో దొరుకుతారు. పలానా మీరు కేవలం విశ్వాసులతో పాటే ఉన్నారనుకోండి, ఏమీ చేయలేడు. ఆ విశ్వాసులు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇదిగో పలాని అవిశ్వాసి వీళ్ళకంటే క్లోజ్ ఫ్రెండ్. కాబట్టి ఎప్పుడైతే ఆ అవిశ్వాసితో పాటు సన్నిహితంగా ఉంటాడో లేకపోతే ఉంటారో అప్పుడు నేను చూసుకొని టైంకి వేస్తాను. అది సాతాను యొక్క బ్రాడ్ ప్లాన్. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ దట్ ఈస్ వాట్ సేటన్ కీప్స్ లుకింగ్ ఎట్ యూ. వాట్ ఆర్ యువర్ హ్యాబిట్స్ అండ్ వేర్ ఆర్ యూ హ్యాంగింగ్ అవుట్, అండ్ హీ విల్ వెయిట్ టు గివ్ యూ ద రైట్ వెయిట్. ఆ రీతిగా చూసి, ఆ సమయాన్ని, ఆ సందర్భాన్ని చూసి నిన్ను వేరే వాటికి ఆకర్షించటం జరుగుతుంది. ఇది నువ్వు జాగ్రత్త పడకపోతే నువ్వు శోధనలో పడటం ఖాయం. ఎప్పుడైతే ఈ ఆకర్షణ నీ ఎదుటకు వస్తుందో, నువ్వు చేయకూడని పనులు కానీ, మాట్లాడకూడని మాటలు కానీ, చూడకూడని విషయాలు కానీ, చూడవలసిన ఆ ఆకర్షణ నీ ఎదుట వచ్చినప్పుడు ఒక విశ్వాసికి స్ట్రగుల్ ఉంటుంది. ఏంటది? నేను ఇలాగా చేయకూడదు, ఇలాంటి పనులు చేయకూడదు, ఇలాంటి మాట అనకూడదు అన్నది సహజం. ఆ స్ట్రగుల్ రావాలి. దాని తర్వాత నువ్వు ఆ స్ట్రగుల్ని, నువ్వు ఆ పోరాటాన్ని నువ్వు జయిస్తున్నావా? జయిస్తే నిజమైన స్వతంత్రత నువ్వు చూస్తావు. ఒక్కొక్క శోధనను నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్న కొద్దీ వాడిని అలవాట్లను చూస్తూ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చూస్తూ, వాడు వివిధ ప్లాన్లు వాడు మారుస్తూ ఉంటాడు, వాడు స్ట్రాటజీస్ మారుస్తూ ఉంటాడు. సరే ఇక్కడ దొరకలే, నెక్స్ట్ టైం అక్కడ దొరుకుతావు, లేకపోతే ఓకే ఇక్కడ దొరుకుతావు అన్నప్పుడు ఆ నీ ఎదుటకు ఆ పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు దానిని జయించినట్లయితే అప్పుడు వచ్చే ఫీలింగ్, యూ విల్ ట్రూలీ ఫీల్ దట్ యూ హ్యావ్ రియల్ ఫ్రీడమ్. ఆ పరిస్థితుల్లో నువ్వు లొంగిపోతే దాని ద్వారా వచ్చే పర్యవసానం ఒక రకమైన ఖాళీతనం నీలోకి వస్తుంది. యూ విల్ ఫీల్ ఎంప్టీ బికాజ్ యువర్ హార్ట్ సేస్ ఐ డిడ్ సంథింగ్ దట్ వాజ్ నాట్ రైట్. నీ హృదయంలో ఆ ఖాళీ. ఈ రీతిగా సాతాను మనం శోధింపబడినప్పుడు మనలను పడేయాలన్న ప్రయత్నం చేస్తాడు. ఇది ఒక చిన్న బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనం కొన్ని స్టాటిస్టిక్స్ చూద్దాం. అంటే కొంత సర్వే ద్వారా నేను ఇది ఎక్కడో చదివింది రాసుకున్నాను. ఏంటి శోధనను జయించడానికి అనేక మంది విశ్వాసులను
ఒక సంస్థ వారు ఇంటర్వ్యూ చేశారు. వారిని ఇంటర్వ్యూ చేసి వారిని అడిగారు, మీరు శోధనలు జయించారా లేదా? కొంతమంది అన్నారు జయించాం, కొంతమంది అన్నారు మేము జయించలేదు. సరే, జయించిన వారిని వారు అడిగింది అంటే ముందుగా ఎవరైతే జయించలేకపోయారో వారిని అడిగారు, ఎప్పుడు మీరు ఈ శోధనకు లొంగిపోయారు, మీకు ఎప్పుడు జరిగింది అని అంటే వారు చెప్పింది 81%. ఇది నిజంగా ఇంటర్వ్యూ చేసిన తర్వాత వచ్చిన స్టాటిస్టిక్స్. ఎవరిని? విశ్వాసులను. ఒక సంస్థ వారు ఇంటర్వ్యూ చేశారు. ఎప్పుడండి మీరు శోధనలో పడిపోయారు అంటే 81% అనేది మేము ఎప్పుడైతే దేవునితో సమయం గడపటము నిర్లక్ష్యం చేశాము. అది వారు ఇచ్చిన జవాబు. 81% said we fell to a temptation when we neglected time with God. వీళ్ళని వాళ్ళని బ్లేమ్ చేయొద్దు. ఈ క్రైస్తవ జీవితం చాలా కష్టమైంది, ఇవి అవన్నీ సాకులు చెప్పాకండి. దేవునితో ప్రతిరోజు సమయం గడుపుతూ ఉంటే నువ్వు శోధనలో పడే అవకాశం ఏమవుతుంది? తగ్గుతుంది. ఇట్ విల్ కమ్ డౌన్. ఇఫ్ యూ డోంట్ స్పెండ్ టైమ్ విత్ గాడ్ దెన్ సేటన్ ఈస్ వెయిటింగ్ టు క్యాచ్ యూ. 81% చెప్పింది అది. 57% మేము శారీరకంగా మేము చాలా నీరసంగా ఉన్నప్పుడు మేము శోధనకి లొంగిపోయాం. 57% said when we were physically tired. ఈ దినాల్లో ఎక్కువ మంది ఏమవుతున్నారు? మొదట దేవునితో సమయం గడపడానికి సమయం లేదు, దాని తర్వాత వెళ్ళిపోయి చదువుకునేవాడు చదువుకుంటున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, బస్సులు ఎక్కుతున్నారు, దిగుతున్నారు, పరిగెత్తుతున్నారు. ఓ పొద్దున ఫ్రెష్గా వెళ్తారు, ఈవినింగ్ వచ్చేసరికి మెంటలీ ఫిజికలీ యు ఆర్ టైర్డ్ అండ్ సేటన్ ఈజ్ వెయిటింగ్ టు సీ హౌ టు క్యాచ్ యూ వెన్ యూ ఆర్ ఫిజికలీ టైర్డ్. కాబట్టి మనం ఈ రెండింటినీ ఏం చేయాలి? జాగ్రత్తగా చేయాలి. అంటే నేను శారీరకంగా టైర్డ్గా ఉన్నప్పుడు ఇంకా నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి, నేను దేవునితో సమయం ఎక్కువ గడపాలి. ఈ రెండు ప్రప్రథమైన కారణాలు. యేసు ప్రభు వారిని శోధించడానికి సాతాను వచ్చినప్పుడు, ఆ శోధన దగ్గరకు వచ్చేద్దాం, గబగబా 3 శోధనలు చూద్దాం. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడు జరిగింది ఇది అంటే, యేసు ప్రభు వారు ఎప్పుడు తాను శారీరకంగా సంపూర్ణంగా బలహీనమైనప్పుడు. వి విల్ గో టు దట్ ఫస్ట్ టెంప్టేషన్. మొదటి టెంప్టేషన్ ఏంటో తెలుసా? రాళ్లను రొట్టిగా మార్చమని. దాన్ని చూద్దాం, ప్రాక్టికల్గా దాన్ని అర్థం చేసుకుందాం. అయితే జీసస్ 40 దివారాత్రులు, ఆయన సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడు. 40 దివారాత్రులు ఆయన ఉపవాసం చేసిన తర్వాత సాతాను ధైర్యంగా వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి, కాలు ఎగరేసుకుని వచ్చాడు. ఎందుకంటే వాడి స్ట్రాటజీ ఏంటి? ఎప్పుడైతే మనుషులు బలహీనంగా ఉంటారో నాకు దొరుకుతారు, ఈయన మళ్ళీ ఎంత బలహీనంగా నాకు దొరకడు తెలుసు, కాబట్టి ఫస్ట్ బెయిట్ వేసాడు. మన జీవితాల్లో కూడా మనం శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు, మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు నువ్వు శోధనలో పడడానికి అవకాశం ఉంటుంది. సాతాను తీవ్రమైన ప్రెషర్ని పెడతాడు, కాబట్టి జాగ్రత్త. సరే, మరి శోధనను జయించిన వారు అందరూ ఓడిపోయారు కాదు కదా. కొంతమంది అన్నారు లేదండి మేము శోధనని జయించాం. వాళ్ళని అడిగారు ఏంటి కారణాలు అంటే 84% వాళ్ళు అన్నారు మేము శోధనను ఎందుకు జయించగలిగామంటే మా జీవితంలో ప్రార్థన ఉండింది. దట్ వాస్ ద హైయెస్ట్ రెస్పాన్స్. నాట్ రీడింగ్ ద బైబిల్, విల్ కమ్ టు దట్. 84% said by prayer we resisted temptation. Now you tell me, do you have that kind of a prayer life? హ్యాండ్ ఆన్ హార్ట్ అంటారు, గుండె మీద చేసుకుని ఇప్పుడు ఆ పని చేయబాకండి, అది సబబు కాదు. కానీ అంటే యథార్థంగా లేదండి మేము ఆసక్తితో ఎడతెగక ప్రార్థన చేస్తాం. ప్రార్థన అంటే మాకు ఆశ, ఎవరు చెప్పనవసరంలా. పొద్దున్నే లేమా చేసావా ప్రార్థన చేసావు, ఇదిగో చేసుకో, బాగోదు, యాక్సిడెంట్ అయిపోతుంది. యాక్సిడెంట్ అయిపోతుందో తిన్న తరగదో అది కాదు, పరీక్షలో ఫెయిల్ అవుతావు, లవ్ అఫేర్లో ఫెయిల్ అవుతావు, దానికి కాదు. వెన్ యూ వేక్ అప్ యూ నీడ్ టు హ్యావ్ ఎ డిజైర్ టు కమ్యూన్ విత్ గాడ్. దేవునితో మాట్లాడాలి, దేవునితో సమయం గడపాలి, ఆయన స్వరమును వినాలి. 84% ఏమన్నారు? ఎలా జయించారంట? నెక్స్ట్ 76% రాజీ పడిపోయే పరిస్థితులు ఏమైనా కనిపిస్తే దానికి దూరంగా ఉన్నాం అన్నారు. They said we've avoided compromising situations. మన అనుదిన జీవితంలో ఎన్నో పర్యాయాలు మనం రాజీ పడే పరిస్థితులు వస్తాయి.
ఎంతమంది నేను ఈ విషయంలో నీతో ఏకీభవించను, నేను ఈ పని చేయను? ఇప్పుడు ట్యాక్స్ టైం వచ్చింది, ఉద్యోగరీత్యా మేము అందరం ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి తెలుసు, బిల్స్ సబ్మిట్ చేయాలి. 90% చెప్తున్నారు. ఏది హెచ్ఆర్లో ఉన్నోళ్ళు కూడా వాళ్ళే చెప్తారు, మా దగ్గరే ఖాళీ బిల్లు ఉన్నాయి పెట్టే. ఏంటది? మెడికల్ బిల్లు, పెట్రోల్ బిల్లు. ఏంటి అంటే నువ్వు వాడకపోయినా కొంత ట్యాక్స్ మిగులుతుంది కాబట్టి పెట్టే. ఇది అందరూ పెడతారు. ఎంత రాబడి చూపించకూడదు, అందరూ చేస్తున్నారు కాదనట్లా. నువ్వేమంటావు? యాజ్ అన్ ఎగ్జాంపుల్, దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్ వేర్ పీపుల్ ఆర్ కాంప్రమైజింగ్ దీస్ డేస్. ఈ దినాల్లో అనేక విషయాల్లో అనేక మంది విశ్వాసులు ఏం పర్వాలేదులే, ఏం పర్వాలేదు. శోధన జయించాలంటే ఎంతమంది చెప్పారండి? విన్నారా? ప్రార్థన ద్వారా ఎంతమంది అన్నారు? 84%. రాజీ పడే పరిస్థితులకు మేమేమయ్యాం? దూరంగా ఉన్నాం, దానిని మేము అవాయిడ్ చేసాం అన్నవాళ్ళు. నెక్స్ట్ బైబిల్ చదివాము, బైబిల్ 66%. We read the Bible and we followed. 66% said because of that. 53% మేము వేరే ఎవరికో మరి లెక్క చెప్పాలి. దేవుడు కాదు. మేము ఉదాహరణకి భోజనం అనుకుంటాను, పిల్లలు ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, భర్త ఉండొచ్చు. మా ఆయనకి నేను జవాబు చెప్పుకోవాలి కాబట్టి నేను కొన్ని పనులు చేయలేదు, కొన్ని శోధనలకు నేను లొంగిపోలేదు. 52%. సో వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్? ప్రేయర్. యూ నీడ్ టు ప్రేయర్. అంటే మనం రోజు చేసే టేప్ కాదు. కొంతమంది అంటారు మేము ఎప్పుడు ప్రార్థనే చేస్తూ ఉంటాం. ఒక్కసారి రికార్డ్ చేస్తే ఆ ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయాలి. రెండవ ప్రాముఖ్యమైనది, యేసుప్రభు ఏ రీతిగా శోధింపబడ్డాడో ఆ 3 శోధనలు మనం చూద్దాం. అయితే బ్యాక్గ్రౌండ్గా, ఒకటి, యేసుప్రభు వారు ఎప్పుడు శోధింపబడ్డాడు? ఆయన శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు. రెండవది ప్రాముఖ్యమైనది, తాను ఒంటరిగా. జీసస్ వాజ్ అలోన్. And the biggest temptation will come to you when you are alone. Not when you are among people. మనుషుల మధ్య ఉంటే నీకు వచ్చే శోధనలు వేరే. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు నీకొచ్చే శోధన తీవ్రమైనది. సాతానుగాడు తెలివైన వాడు, శక్తి లేదు. తెలివైన వాడు, వాడికి శక్తి లేదు. ఇప్పుడు లూకాసు వార్త తీసుకుందాం, లేకపోతే మత్తయి తీసుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 3-4 వచనాలు. యేసు ప్రభువాన్ని శోధించిన మొదటి శోధన. లూకాసు వార్త 4వ అధ్యాయం 3వ వచనం. అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. చాలండి. ఇప్పుడు ఈ మొదటి శోధనను జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఏమంటున్నాడు సాతాను? నువ్వు దేవుని కుమారుడు అంటే సాతానికి డౌటా యేసుప్రభు వారు దేవుని కుమారుడు కాదు అని? డౌటా? ఎంతమంది డౌట్ అంటున్నారు? చేయొద్దండి, ఎత్తండి మీరు. డౌట్ సాతానికి 200% తెలుసు. ఏంటి? యేసుప్రభు వారు దేవుని కుమారుడని. అంటే కొంచెం చమత్కారంగా ఏమంటున్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే కాదు, నువ్వు దేవుని కుమారుడువేగా, నీకు ఇదొక లెక్క. మీకు అర్థమవుతుందా? అది విషయం. అంటే ఏంటి ప్రాక్టికల్గా ఈ శోధన? ఎలాంటి శోధన ఏంటి? సాతాను తీసిన ఈ స్ట్రాటజీ ఏంటంటే, ఇది పెద్ద విషయం ఏమీ కాదు. నేను మామూలుగా సింపుల్గా చెప్తున్నాను. ఈ పెద్ద విషయం ఏమీ కాదు, దీని గురించి ఇంత ఆలోచిస్తావేంటి? ఎక్కడ ధర్మశాస్త్రంలో కూడా రాతిని రొట్టెగా మార్చడం పాపం అని ఎక్కడైనా ఉందా?
మీరు ఆలోచించండి, ఎక్కడ ఇలాంటిది లేదు. అదే మరి అంటే ఏంటి? నువ్వు ఇది చేయగలవు, ఎందుకు దీని గురించి ఇంత ఆలోచిస్తాం? సో వాట్ ఈస్ దిస్ టెంప్టేషన్ ఇన్ ఎ ప్రాక్టికల్ మేనర్? దిస్ టెంప్టేషన్ ఇస్ జస్ట్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. నైకీ యాడ్ ఉంటుంది. నైకీ అన్న సంస్థ వారి ట్యాగ్ లైన్ ఏంటంటే జస్ట్ డూ ఇట్. అంటే నీకు నచ్చింది నువ్వు చెయ్యి, నీకు నచ్చింది నువ్వు చెయ్యి. దీని గురించి నువ్వు అంతగా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది సాతాను చేస్తున్న ఒక రీతిగా మనిషిని శోధించటం ఎక్కువగా ఈ దినాలలో. అంటే ఎన్నో విషయాలు ఈ దినాలలో అందరూ అంగీకరించేస్తున్నారు కాబట్టి సాతాను యొక్క శోధన ఎలాగొస్తుందంటే ఇదే. అంటే ఇందులో పెద్ద తప్పేమీ లేదు, ఇది మామూలు విషయమే. నువ్వు దేవుని కుమారుడివి నాకు తెలుసు కాబట్టి నువ్వేం చేయొచ్చు? రాళ్ళను రొట్టిగా చేసుకోవచ్చు. రాళ్ళను రొట్టిగా చేయటం అన్నది అది పెద్ద తప్పు అయిన విషయమేమీ కాదు. ఎగ్జాంపుల్స్ చాలా ఇవ్వచ్చు. ఈ దినాల్లో చాలామంది సంజాయిషి ఇస్తున్నారు, ముఖ్యంగా రిలేషన్షిప్ వచ్చిన వాళ్ళు. ఎందుకంటే నేను యవనస్తులతో మేము ఈ విషయం నేను నా భార్య డీల్ చేసాం కాబట్టి మళ్ళీ నేను ఇక్కడ డీల్ చేయట్లే. అతిపెద్ద టెంప్టేషన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ దినాల్లో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే అందరు ఇలా చూస్తారు, బాయ్ ఫ్రెండ్ లేడా, నువ్వు మనిషేనా, నువ్వు అబ్బాయివేనా, నువ్వు అమ్మాయి. మీకు అర్థం? దిస్ ఇస్ ద ప్రెషర్. ఇప్పుడు కాలేజెస్లో ఉన్న ప్రెషర్ ఇది. మీరు ఇంట్లో కూర్చొని 4 గోడల మధ్య మామిడికి ఏం కాదు అనుకుంటే కాదు. అక్కడ బయటకు వెళ్తే వాళ్ళు అడిగే ప్రశ్నలు ఇవే, అందరు చేస్తున్న పనులు ఇవే. అరే ఈ దినాల్లో ఇది కామన్. ఇది చేయి పట్టుకోవడం ఏంటి, మామూలు భుజాల మీద భుజాలు చేసుకుని కూడా వెళ్ళిపోవచ్చు. ఇదేం పర్వాలా, నథింగ్. బట్ అండ్ ద ఫీలింగ్ దట్ యు గెట్ ఇస్ ఓకే, ఐ కెన్ ఆల్సో డూ ఇట్. ఎందుకని యూత్ మీటింగ్లకు వెళ్తా ఉంటే వచ్చే అనేక ప్రశ్నల్లో ఇదే. ఏంటో తెలుసా? ఇది బైబిల్లో ఎక్కడుంది? యూత్కి వచ్చేది కూడా మీకు కూడా వచ్చేది. స్టార్ క్వశ్చన్ మన భారతదేశంలో స్టార్ క్వశ్చన్ ఏంటో తెలుసా? సినిమాలు చూడొద్దు. ఎక్కడుంది? ఏ వాక్యంలో ఉంది? మాకు చూపించండి. వాక్యంలో లేదు, అది వాస్తవం. అలాగని సినిమాలు చూడండి అన్నా అది సబబు కాదు. అందరూ చూస్తున్నారు. మనకి దీనిని కొంచెం ఎక్స్టెండ్ చేసి సినిమా హాల్లో చూడటం తప్ప, ఇంట్లో చూడటం తప్ప. అబ్బో, దీని మీద 6 డజన్ క్వశ్చన్లు ఉన్నాయి. ఇంట్లో చూస్తే ఎలాంటి సినిమాలు చూడాలి, సినిమా హాల్కి వెళ్తే ఎలాంటి సినిమాలు చూడాలి? నీకు ఇంత ఇంట్రెస్ట్ తేలి సినిమాల గురించి, ఇంట్లో చూడాలా బయట చూడాలా, ఎక్కడ చూస్తే పాపం, ఎక్కడ చూడకపోతే పాపం, ఒకవేళ పాపపు సీన్లు వచ్చేస్తే కళ్ళు మూసేసుకోవచ్చా, మూసేసుకుంటే దాన్ని మళ్ళాగా ఎలాగ, అంత ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు బైబిల్ని ఇంకొంచెం పరిశోధించావు. దెర్ ఈస్ నో డైరెక్ట్ వర్స్ బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ దట్ గవర్న్. కొన్నేమో బైబిల్లో స్ట్రెయిట్ దానిని కమాండ్ అంటారు. కమాండ్ అంటే క్లియర్గా ఇది నువ్వు చెయ్యొద్దు, ఇది నువ్వు చెయ్యి. కొన్ని సూత్రాలు ఉన్నాయి, ఆ ప్రిన్సిపల్స్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వట్ల, కానీ అది ఒక ఉదాహరణగా చెప్తున్నా. ఏంటది? జస్ట్ డూ ఇట్, ఇట్ ఈస్ నో బిగ్ డీల్. ఇది పెద్ద విషయం కాదు. అబద్ధాలు చెప్పకుండా అందరు చెప్తూనే ఉంటారు. ఎలాంటి అబద్ధం చెప్తున్నావు అన్నది. దీనికి అతిపెద్ద ప్రశ్న ఏంటో తెలుసా? అతిపెద్ద ప్రశ్న కాదు, అతిపెద్ద ఏమంటారు దానిని సమర్థించుకోవడానికి ఎగ్జాంపుల్ బైబిల్ నుంచే. అబద్ధాలు చెప్పొద్దు అంటే రాహాబు ఏం చేసింది? మరి మీకు ఇప్పుడు డౌటే. రాహాబు ఎవరో తెలీదా? పోనీ తెలియపోతే తెలియని వారికి రాహాబు ఎవరు అంటే ఆవిడ ఎక్కడుందో తెలుసా? ఎరుకో అన్న ప్రాంతంలో ఉంది. ఇజ్రాయేలు జనాంగం యువతల నుంచి అవతలకు వెళ్ళ, మోషే ఇంక యువతలే ఉన్నాడు. 12 మంది గూఢాచారుల్ని పంపించాడు. దాని తర్వాత మళ్ళీ 2 పంపించిన అయితే అప్పుడు రాహాబు ఏం చేసిందంటే వీళ్ళని దాచిపెట్టింది. వాళ్ళ ఇంట్లోనే పైకప్పుని దాచిపెట్టి వచ్చిన వాళ్ళకి ఏం చెప్పింది? లేరు. ఏంటది? నిజమా అబద్ధమా?
మరి అందరినీ దేవుడు చంపేశాడు, రాహాబుని. దీనిని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే చక్కగా ఏం చెప్తాం, కొన్ని పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పేయచ్చు. అదా జవాబు. దీనికి ఆన్సర్ కూడా తర్వాత. బట్ ద పాయింట్ మీకు అర్థమవుతుందా? దిస్ ఈస్ ద వరల్డ్ దట్ వీఆర్ లివింగ్ ఇన్. ఇలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. కాబట్టి సాతాను ఏంటి తన శోధించే పద్ధతి అంటే ఏంటది? రాళ్లను రొట్టిగా చేయమని యేసుప్రభు వారు యేసుప్రభు వారిని అడిగినప్పుడు సాతాను యొక్క స్ట్రాటజీ ఏంటి? ఇది నువ్వు చెయ్యగలవు, నీకిది పెద్ద పని కాదు, నీకు దేవుని యందు నమ్మకం ఎందుకు, ఇవన్నీ అవసరం లేదు, నువ్వు ఇది రొట్టిగా చెయ్యి, నువ్వు దేవుని కుమారుడివే, నాకు తెలుసు, నువ్వు దేవుని కుమారుడివి కాబట్టి ఏం చెయ్యి, రాళ్ళని రొట్టిగా. సో ఆర్ యూ ఏబుల్ టు రెసిస్ట్ ద టెంప్టేషన్ ఆఫ్ జస్ట్ డూ ఇట్? ఇట్ డజంట్ మ్యాటర్, ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ ఇట్. రికమెండేషన్లు అందరూ కావాలంటున్నారు, నువ్వు కూడా రికమెండేషన్ చేసుకోవాలి. లంచాలు ఇవ్వకుండా పనులు ఎక్కడ జరుగుతాయి? కాబట్టి లంచం ఇవ్వు. కట్నాలు లేకుండా ఈ దినాల్లో పెళ్లి ఎవరు చేసుకుంటాడు? అప్పుడు చేసుకోలేదు, ఇప్పుడు చేసుకోలేదు, ఇంకా తక్కువ సమయం పోయే కొద్దీ ఇంకా ఎక్కువ కట్నమే అడుగుతారు క్రైస్తవులు, కానీ తక్కువ అడగరు. పీటర్ బాబు ప్రసంగాలు మట్టుకు చేస్తాడు, పెళ్ళిళ్ళు చేయలేడు, అది ఆయన వల్ల కాదు. కాబట్టి ఏదో ఒకటి కట్నం ఇచ్చేసి పెళ్లి చేయించేస్తుండే. జస్ట్ డూ ఇట్, ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. ఇది పెద్ద విషయం ఏం కాదు, దీని గురించి అంత పెద్ద ఆలోచించకు, నువ్వు దీని గురించి ఇంత టెన్షన్ పడబాకు, చెయ్యి. అది సాతాను పెట్టే శోధన. చేస్తావా లేదా? నీకు వదిలిపెడుతున్నా. ఎవరు జయిస్తారు? దేవునితో ప్రార్థన చేసేవాళ్ళు, దేవుని గ్రంథం చదివేవాళ్ళు, రాజీ పడే పరిస్థితులకి నేను దూరంగా ఉంటాను అని చెప్పేవాళ్ళు. అది మొదటి శోధన. దానికి జవాబు ఏమి ఇచ్చాడు యేసుప్రభు వారు? అందుకు యేసు దేనికి? రాళ్లను రొట్టిగా మార్చమంటే యేసుప్రభు వారికి అతిపెద్ద శోధన ఏంటో తెలుసా? అతిపెద్ద శోధన ఆకలి. అవునా? 40 రోజులు. ఇప్పుడు మళ్ళీ యేసుప్రభు వారి పొజిషన్లో మనం ఆలోచిస్తే 40 రోజులు ఒక వ్యక్తి ఏమీ తినకుండా ఉంటే ఆ వ్యక్తికి ఉండే అతిపెద్ద శోధన ఏంటి? కిలో బంగారమా, లేకపోతే ఒక బ్రెడ్ ముక్క? బ్రెడ్ ముక్క. కిలో బంగారం అక్కడ పెట్టి పక్కన బ్రెడ్ పెడితే 40 దివారాత్రులు ఉపవాసం ఉన్నాడు, నాకు బంగారం ఇచ్చేయండు అంటే ఇది ఈ రేంజ్ మన రేంజ్ కాదు. ఇది వాళ్ళకి ప్రత్యేకమైన రివైవల్ మీటింగ్ పెట్టాలి. నేను సామాన్యమైన మనుషులను ఆలోచిస్తున్నాను. అలాంటి వాళ్ళు ఎవరైనా మీ ఇంట్లో ఉండొచ్చు, నేను కాదనట్ల. అంటే వాళ్ళ రేంజే వేరు. కాబట్టి మామూలు రేంజ్లో ఉన్న వాళ్ళని అడిగితే ఏమంటాడు? నాకు కిలో కాదు నాయన, ఈ లోకంలో ఉన్న డబ్బు ఇచ్చినా ఎందుకు, ఒక రొట్టె తినకపోతే నేను చచ్చిపోతాను. ఎందుకంటే 40 రోజులు మ్యాక్సిమం అంటే స్టాటిస్టిక్స్, బైబిల్ పరంగా కాదు, సైంటిఫిక్గా 40 రోజులు మ్యాక్సిమం భోజనం లేకుండా మనిషి బ్రతకొచ్చు. 8 రోజులు నీళ్లు తాగకుండా మనిషి బ్రతకొచ్చు. 4 నిమిషాలు ఊపిరి పీల్చుకోకుండా మనిషి బ్రతకగలుగుతాడు. కొన్ని క్షణాలు మట్టుకే నిరీక్షణ లేకుండా బ్రతకలేడు, కొన్ని క్షణాలే బ్రతుకుతాడు. దట్ ఈస్ వాట్ హోప్. నిరీక్షణ పోతే అంట కొన్ని క్షణాల్లో చచ్చిపోతారు మనుషులు. అది విషయం. అందుకనే యేసుప్రభు వారి దగ్గరికి వచ్చిన వారు నిజమైన నిరీక్షణ పొందిన. కాబట్టి ఈ పరిస్థితులు అటు ఇటు అయినా నిజమైన నిరీక్షణ ఉంటే యూ విల్ లివ్ సేయింగ్ దట్ yes, మై గాడ్ ఈస్ అలైవ్, మై గాడ్ ఈస్ అలైవ్. కాబట్టి యేసుప్రభు వారికి, అందుకనే సాతాను గారికి తెలుసు 40 days ఈయన ఫుడ్ తినలే. కాబట్టి ఫస్ట్ టెంప్టేషన్ ఏంటి? ఫస్ట్ టెంప్టేషన్ ఫుడ్లో చూద్దాం. బాడీ వీక్గా ఉంది కాబట్టి ఫుడ్లో చూద్దాం. ఏముంది ఇందులో? పెద్ద విషయం ఏమి కాదు. నువ్వు దేవుని కుమారుడివే, రొట్టెని రాయిగా మార్చడం పెద్ద పని కాదు, మార్చేసే తిను. దానికి జవాబుగా ఏమన్నాడు ఆయన? అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడని, మనుషుడు రొట్టె వలన మట్టుకే జీవించుడు గాని వ్రాయబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి, దేవుని నుంచి వచ్చు ప్రతి మాట, అది మత్తయి సువార్తకి వెళ్తే మీరు 4వ అధ్యాయంలో, ఓకే, వి విల్ గో టు మాథ్యూ. సేమ్ మాథ్యూ చాప్టర్ 4 verse 4. మత్తయి కూడా 4వ అధ్యాయమే,
లూకా కూడా 4వ అధ్యాయం. అక్కడ ఇంకొంచెం వివరణ మనకుంటుంది. మత్తయి 4:4. అందుకైన మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదని. అంటే ఇంకొక మాట చెప్పేసి రెండో శోధనకు వెళ్ళిపోతాం. ఒక ప్రథమమైన అతిపెద్ద శోధన మనుషులకు, మరి ముఖ్యంగా విశ్వాసులకు సాతాను తీసుకొని వస్తుంది ఏంటంటే, నీ శారీరక ఆశలను నువ్వు నెరవేర్చుకోవడంలో పెద్ద తప్పేమి దీనికంటే నేను వివరణ మీరు అర్థం చేసుకోవాలి. The biggest, one of the main temptation of Satan is go ahead, satisfy your physical needs. Don't think so much whether it is right or wrong. పెద్దగా ఇది తప్ప ఒప్ప అని అంత ఆలోచించకు. నీకు ప్రస్తుతం ఈ శరీరానికి అవసరం ఉంది, తీర్చుకో. నేను స్ట్రైట్గా చెప్పాను. అంటే ఈ సందర్భంలో యేసు ప్రభు వారి శారీరక అవసరం ఏంటి? భోజనం. కానీ అది తీర్చుకోమని సాతాను పెట్టిన పద్ధతి సబబైనది కాదు. ఆశ కరెక్టే, కానీ తీర్చుకునే పద్ధతి సబబు కాదు. యథార్థమైన ఆశ, దేవుని ఆశ, దేవుని పద్ధతిలో తీర్చుకోవాలి. దానికంటే నేను వివరించట్ల, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. జస్ట్ డూ ఇట్, ఇట్స్ ఓకే is the biggest temptation, one of the biggest temptations. So you should get over that temptation. రెండవది నెక్స్ట్ చదివేసేయండి, మత్తయిలోనే చదివేసేయండి. అంతటా అపవాది ఇప్పుడు నెక్స్ట్ పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని వెళ్ళి దేవాలయ శిఖరమును ఆయన నిలబెట్టి నీవు దేవుని కుమారుడివైతే, మళ్ళీ సేమ్ కిందకి దుంకుము, నువ్వు దేవుని కుమారుడివే, కిందకి దుంకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని అతనితో చెప్పాను. అందుకు మన లూకా సువార్తకు వస్తే అక్కడేమనుంది 5వ వచనంలో, అప్పుడు అపవాది ఆయన తీసుకొని వెళ్ళి భూలోక రాజ్యములన్నిటినీ ఆయనకు చూపించి, ఈ అధికారమంతా ఈ రాజ్యంలో మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, నాకు అప్పగింపబడి ఉన్నదని, అది ఎవరికి నేను ఇయ్యగోరుతునో వానికి ఇత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితువా, ఇదంతా నీదగినని ఆయనతో చెప్పాను. చాలండి. ఏమంటున్నాడు? ఈ భూలోకం అంతా నీకు ఇచ్చేస్తాను అంటే ఏంటిది? ఇదే శోధన. మనం ఇప్పుడు 2015 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన జీవించి మరణించి పునరుద్ధానం చెంది ఇట్స్ మోర్ దాన్ 2015 years ago. Today we are here thinking about the temptation of Satan and how Jesus was tempted, and we are trying to relate. ప్రాక్టికల్గా ఏంటి రెండో శోధన? మొదటి శోధన ఏంటి? ఏం పర్వాలేదు చేయి, నీ శరీరాశలను నువ్వు, అది పెద్ద సబబైనా కాకపోయినా తీర్చుకో. రెండవది సులువైన పద్ధతి ఎంచుకో. అంతా ఎందుకు స్ట్రిక్ట్గా ఫాలో అవుతావు? టేక్ ద ఈజీ వే అవుట్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాతాను సమస్త రాజ్యములను చూపించేమన్నాడు, ఇవన్నీ నాకు అనుగ్రహించబడి కాబట్టి నేను ఇవి నీకు ఇచ్చేస్తాను, నువ్వేం చేయి, నాకు ఒకసారి నమ్మకం. అంటే ఈ రాజ్యమునంతా, మొత్తం సామ్రాజ్యాన్ని, లోకంలో ఉన్న సామ్రాజ్యాలు అన్నిటినీ ఇచ్చేస్తాను, దీనికోసం నువ్వు ఈ లోకయాత్ర చేసి శిలువ మీదకి వెళ్ళి ఆ శ్రమ పడవలసిన అవసరం లేదు, నువ్వు త్యాగం చేయవలసిన అవసరం లేదు, నువ్వు శ్రమ పడవలసిన అవసరం లేదు. ఈ శ్రమ త్యాగం లేకుండా నువ్వు ఏదైతే సంపాదించుకోవాలనుకుంటున్నావో దాన్నే నేను ఇది లేకుండా ఇచ్చేస్తున్నాను, తీసుకో. మీకు అర్థమైందా? అది
రెండవ శోధన. టేక్ ద ఈజీ వే అవుట్. అరే, దశం భాగం ఎందుకు ఇవ్వాలి? ముందే నీకు అప్పులు ఉన్నాయి, ఇంకా నువ్వు సరైన బండి కొనుక్కోవాలా, ఇంకా పిల్లల పెళ్లి చెయ్యాలి, ఫీజులు కట్టుకోవడానికి డబ్బులు లేవు. ఈ దశం భాగం గిషం భాగం అంతా ఉన్న డబ్బులన్నీ వాడుకో, రేపు పొద్దున ఎవడు చూశాడు. ఇంత కష్టం ఇప్పుడు పడాలా? అవసరం లేదు. దేవుడు ఇస్తాడంటే ఇచ్చాడా ఇప్పటి వరకు? మీకు అర్థమవుతుందా? యూజ్ ద మనీ. ఇప్పుడు 10% ఇచ్చేసి ఈ 90%లో ఇబ్బంది పడతా. దేవుని వాక్యం అలా చెప్పట్లా, కానీ సాతాను ఎలా చెప్తాడు? ఇది ఇచ్చే పరిస్థితి కాదు. ఇప్పటికే నీకు చాలా కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాల్లో మళ్ళీ ఇస్తే ఇంకా ఎక్కువ కష్టం వస్తుంది. ఎంత కష్టపడవలసిన అవసరం లేదు. టేక్ ద ఈజీ వే. సంవత్సరం అంతా ట్యూషన్లకు వెళ్ళి చదవాలి. అందరూ చేస్తారు. టీచర్ని మంచి చేసుకో. టీచరే కాబట్టి అవును, బయట ఉంది, ఇలాంటి కాలేజీలు ఉన్నాయి, ఇలాంటి ఒత్తిడి ఉంది, నేను కాదనట్లా. నువ్వు ఉద్యోగంలో ఉన్నావు, ఆడు 8 గంటలు పని చేయడు, ఎవడో వాడి కోసం పంచి కొట్టేస్తాడు, వీడు తిరుగుతూ ఉంటాడు. నువ్వెందుకు? లాస్ట్ ఇయర్ పని చేసావు, 9 గంటలు లీవులు కూడా తీసుకోకుండా పని చేసావు, ప్రమోషన్ ఎవరికి వచ్చింది? ఎందుకు? బాస్ని మంచి చేసుకున్నాడు. మరి నువ్వేం చేయాలి? ఇంకొంచెం మస్కా కొట్టి అండ్ మంచి చేసుకో. ఎందుకు ఇన్ని తిప్పలు? Satan showed the entire world without the cross. Without the cross. He said, you could get this entire world without the cross. Why go through the pain? Second temptation. Satan will give you everything. He will show as if you will gain everything without any pain. ఒక మనిషి సరే ఆయనను పక్కన పెట్టి అంతా సంపాదించు, ఎక్కడికి వెళ్తావు? ఎంత సంపాదించి ఏం తీసుకెళ్తావు? ఎన్ని తప్పుదోవలు తొక్కి ఎన్ని చేసుకొని ఎక్కడికి వెళ్తావు? నువ్వు అక్కడ తీసుకొని వెళ్ళేది ఏం లేదుగా, రైట్? దెన్ వై డోంట్ యు గెట్ ఇట్? మనం ప్రయాణం చేస్తున్నది ఇరుకు మార్గం. ఇరుకులో విశాలత చేస్తాడు. గాడ్ ఈస్ టేకింగ్ us through a narrow path. And when Satan said, see this world, in that second temptation he said, see this world, I will give it to you, it belongs to me. It's a half truth. కొంత ఇప్పుడు ఆడి కంట్రోల్లో ఉంది, కానీ యాక్చువల్ కంట్రోల్ ఎవరిది? దేవుంది. కాబట్టి he doesn't tell you the full truth. He is telling, take the easy way out. That is the second temptation to this generation. ఈ తరము వారికి ఉన్న రెండవ పెద్ద శోధన ఏంటో తెలుసా? సులువైన మార్గం, షార్ట్ కట్. లాంగ్ కట్ లేదు, షార్ట్. గబగబా ఒక సంవత్సరం అయిపోతే ఇంకో సంవత్సరం ప్రమోషన్ రావాలి, లేకపోతే ఉద్యోగం మారిపోవాలి, మరొకటి. త్యాగం, కష్టపడటం లేదు. So that is the second temptation that Satan had towards Jesus. సులువైన మార్గం ఎంచుకో. దానికి జవాబుగా యేసు ప్రభువారు ఏం చెప్పారు? What was the response from Luke chapter 4 verse 8? అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరము ఇచ్చెను. ఆ రీతిగా తాను జవాబునిచ్చి మూడవ శోధన 9వ వచనం. పిమ్మట ఆయనను
పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయపు శిఖరమును ఆయన నిలబెట్టి నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడి నుంచి కిందకి దూకుము నిన్ను కాపాడుటకు ఆ దూతలను ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారి నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడినదని అతనితో చెప్పాను. అందుకే మొదట 2 శోధనలు యేసు ప్రభు వారు వాక్యాన్ని కోట్ చేశాడు సాతానికి. 3వ శోధన సాతాను వాక్యం కోట్ చేశాడు. ఎవరికి? ఈయనకు వాక్యం రాదు అనుకోబాకండి. అందుకని వాక్యం చెప్పే వాళ్ళందరూ మిగతాది మీరు. కొంతమంది పోస్టర్ కనిపిస్తే చాలు వెళ్ళిపోతారు. ఇక్కడ తక్కువ. ఆంధ్ర వైపు వెళ్తే సినిమా పోస్టర్లు ఎన్ని ఉన్నాయో ఈ పోస్టర్లు కూడా అన్నీ ఉంటాయి. రోజుకొక కూటానికి వెళ్తే ఉన్న విశ్వాసం ఊడిపోవటం గ్యారంటీ. లేకపోతే టీవీ ఛానల్ పెట్టుకొని మేము క్రిస్టియన్ ప్రోగ్రాంలే చూస్తామండి. 24 గంటలు కాదు, 5 గంటలు 4 ప్రోగ్రాములు చూడండి. కన్ఫ్యూజన్ రాకపోతే నేను పేరు మార్చుకుంటాను. అయినా చూడాలి. కరెక్టే. పీటర్ బాబు ఈ పని చేయండి. ఈయన నువ్వు నమ్మట్లేదు. హ్యాంకీలు అంతకంటే ఇవ్వడం, ఏటీఎం కార్డులు అభిషేకించడం. సంఘం మార్పు. నేనేం చెయ్యాలి? There is so much in these end days. And don't think just because scripture is being quoted, it is right. బెరియా సంఘస్థులు, నో అదర్ ఎగ్జాంపుల్. వారు వినిన దానిని వెళ్ళి పరిశీలించారు, పరిశోధించారు. ఇక్కడ చెప్పబడిన మాటలు కూడా మీరు వెళ్ళి మళ్ళీ పరిశీలించి. ఎప్పుడు మనకు అంత టైం ఎక్కడ? ఈ ఒక్క ప్రసంగం మీదే డిపెండ్ అయిపోతారు కొంతమంది. వారం రోజులు అంటే ఒక్క పూట భోజనం చేసి వారం రోజులు నువ్వు లాగేస్తున్నావు అంటే లాగేస్తావు. ఆత్మీయంగా బలహీనమైపోతావు, బలపడవు. అది ఉట్టి ఆ రోజుకి సరిపడాయి. అది మా అనుదిన ఆహారం మాకు దయచేయము డైలీ. అలాగని డైలీ బ్రెడ్ చదివేసి అదే బ్రెడ్ అనుకోబాకండి. అది కూడా కాదు, అది సప్లిమెంట్. ఇది బ్రెడ్, ఇది అసలు ఫుడ్. ఈ ఫుడ్ మానేసి ఏ ఫుడ్ దగ్గరికి వెళ్ళినా యూ విల్ నాట్ బి సాటిస్ఫైడ్. దోస్ ఆర్ ఓన్లీ సప్లిమెంట్స్. అవన్నీ ఏంటంటే ఏదో సైడ్, మెయిన్ ఫుడ్ ఇది. అయితే ఏంటిది 3వ శోధన? ఏంటి? నీ కళ్ళ ఎదుట ఏవి జరిగేంత వరకు నువ్వు నమ్మకం. అది ప్రాక్టికల్గా చెప్తుంది. డోంట్ బిలీవ్ అన్లెస్ యూ సీ. దట్ ఈస్ వాట్ సేటన్ ఈస్ టెల్లింగ్ టు ఎవరికి? జీసస్. ఏమంటున్నాడు? అరే వాక్యంలో ఉంది, కానీ అది మరి నిజమో కాదో నీకెలా తెలుసు? కాబట్టి ఎందుకు ఏం చేయి? నువ్వు దూకు. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? దేవదూతల్ని పంపిస్తాడు. అంటే దేవుణ్ణి ఉన్నది ఉన్నట్టుగా నమ్మకు. ఆయన ఏదైనా కార్యం చెయ్యని, చేసిన తర్వాత నువ్వు నమ్ము. ఏదైనా ఆ రుజువు ఉంటేనే నమ్ము, లేకపోతే నమ్మబాకు. అది సాతాను యొక్క కుట్ర, సాతాను యొక్క కుట్ర. అయితే ఈ మూడింటిని, సమయం అయిపోతుంది. యేసు ప్రభు సరే దీన్ని ఎలా హ్యాండిల్ చేశాడో చెప్పాక మనం అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడినదని వానికి ప్రత్యుత్తరము ఇచ్చెను. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, సరే సాతాను యేసు ప్రభువాన్ని శోధించుట, సాతాను దేవుని బిడ్డలను శోధించుట ప్రప్రదమైన కారణం ఏంటి? యేసు ప్రభువాన్ని ఎందుకు సాతాను శోధించాడు అని మనం ఒక్క క్షణం ఆలోచిస్తే, అంటే శోధించిన పద్ధతి మనం చూసాం. ఎందుకు శోధించాడంటే యేసు ప్రభువారు ఒకే ఒక ప్రణాళికతో వచ్చాడు. ఏంటా ప్రణాళిక? మనుషుల యొక్క పాప పరిహారార్థ బలిగా హీ కేమ్ విత్ ఏ మిషన్. అదే ఆ పని చేస్తే వీడి పని
అయిపోద్ది. అంటే ఏదో ఒక రకంగా ఆ కీలకమైన పని నుంచి ఈయన దృష్టిని, అది ప్రాక్టికల్గా ఇంకా మీకు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, ఎందుకు సాతాను శోధిస్తాడంటే దేవుడు నీ ద్వారా సంపాదించి సాధించాలన్న ఆ మిషన్ని అది జరగకుండా సేటన్ వాంట్స్ టు డిస్ట్రాక్ట్ యూ. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవయ్యావు. ఇప్పుడు దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళిక నెరవేరే అవకాశం ఉంది. ఆడికి ఇష్టంలా అమ్మో వీడి పట్ల దేవుడు వేసిన ప్లాను నెరవేరుతుంది. ఎలాగో రక్షణ అయితే వచ్చింది, కానీ తాను దేవుని ప్రణాళిక నెరవేర్చకూడదు. కాబట్టి నేను అటు ఇటు వీరిని లాగేస్తాను. దట్ ఈస్ వాట్ Satan wants to do when he tempts believers, God's children. He wants to distract us from the mission that you and I are called for. నీ పట్ల దేవునికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది, నా పట్ల దేవునికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది, ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఎప్పుడది? నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు. అప్పుడు దేవుడు నేను చూసి నీకోసం ప్లాన్ వేసాడు. కానీ ఎంతో టైం పట్టింది నువ్వు ఆయన తెలుసుకోవడానికి. తెలిసిన తర్వాత దేవుడు ఆ ప్లాన్ చక్కగా ఆ టైంకి సెట్ చేసి దానిని ఆయన నెరవేర్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటే సాతాను గడు పక్కనే ఉండి ఈ మూడు రీతిలుగా ఒక పద్ధతి ఏంటి? ఏం పర్వాలేదు, ప్రస్తుతం నీకు ఇది అవసరం కాబట్టి ముందుకెళ్ళు. రెండవది ఏంటి? ఎంత కష్టమైన పద్ధతి వద్దు. ఇదే నువ్వు చాలా సులువుగా సంపాదించవచ్చు. ఎంత కష్టపడవలసిన అవసరం లేదు. మూడవది ఏంటి? ఏదైనా జరిగిన తర్వాతే నమ్ము. ఏమీ జరగకుండా నమ్మబాకు. ఉంది బైబిల్లో, కాదనట్లా. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. అసలు ముందు ఏదైనా అవనే, అయిన తర్వాత నువ్వు ఆలోచించు. వెయిట్ టిల్ సంథింగ్ హ్యాపెన్స్. 2 అబద్ధాలు చెప్తా ఉంటాడండి పాత. ఒకటేంటంటే ఇది స్టార్ అబద్ధం. అదేంటంటే ఏదైనా ఒక్కసారి చేయొచ్చు. ఏంటి? వన్స్ ఈజ్ ఓకే. ఎవడు సంపూర్ణుడు? అది మొదట అబద్ధం. జస్ట్ వన్స్ ఇన్ ఈజ్ ఓకే. ఒకసారి ఒక పాపం ఓకే. జస్ట్ వన్స్ ఇన్ వన్ టైం ఓకే. సెకండ్ అబద్ధం ఏంటో తెలుసు? ఇంకా నువ్వు పదే ఇన్ని పాపాలు చేసావు, నీలాంటి వాడు దేవుడు ఏం వాడుకుంటాడు, ఎంజాయ్, కంటిన్యూ అయిపో, ఇంకా నీకు విరుగుడు లేదు, చాలా దూరం వెళ్ళిపోయావు, పర్లేదు బాస్, ముందుకెళ్ళావు. దట్ ఈస్ ద సెకండ్ వన్. యూ హ్యావ్ డన్ ఇనఫ్, నౌ యూ కాంట్ గెట్ అవుట్, సో ఎంజాయ్ దిస్ లైఫ్. ఇట్స్ ఓకే, యూ కాంట్ టూ ఫార్ అవే, జస్ట్ కీప్ డూయింగ్ వాట్ యూ డూ. 2 lies of Satan. సాతాను చెప్పే 2 అబద్ధాలు ఇవి. ఆఖరి వచనం చూడండి, భలే ముగుస్తాడు ఇది. 13వ వచనం. అపవాది ప్రతి శోధనను ముగించేసాక రిటైర్ అయిపోయాడా? కొంతకాలము ఆయనను విడిచిపోయాడు. మేము గెలిచామా? లేదు. ఆడన్నీ ట్రై చేశాడు, 3 ఫెయిల్ అయ్యాడు. కాబట్టి ఏం చేయడు? సరే మళ్ళీ దొరకవా? ఈసారి నేను 3 times ఓడిపోయాను, కానీ మళ్ళీ వస్తా. మళ్ళీ నువ్వు ఎప్పుడో బలహీనంగా దొరుకుతావు, మళ్ళీ నువ్వు ఎప్పుడో ఒంటరిగా దొరుకుతావు, మళ్ళీ ఏదో చేస్తావు. ఇంకొక స్ట్రాటజీతో వస్తాడు, ఇంకొక అటాక్తో వస్తాడు. అవును, he will only go away temporarily. That is after you have defeated him 1, 2, 3. ఒకదాని తర్వాత ఇంకోటి ఏదైనా సరే
నువ్వు దాన్ని జయిస్తే అంటాడమ్మా, గట్టి విశ్వాసే. ఏదో అనుకున్నా కానీ సర్లే, ప్రస్తుతం కొంచెం స్ట్రాంగ్ ఉన్నావు, చూస్తా. అప్పుడే రిలాక్స్ అవ్వదు. వాడు కొంచెము కాలం దూరం అయ్యాడు, కానీ మళ్ళీ ఇంకా ఎంతో పగ ప్రతీకారంతో వస్తాడు. అవును, అది వాడి గుణగణం, అది వాడి గుణగణం. కాబట్టి నువ్వు మరింత ప్రార్థన చేయాలి. ఈరోజు మొదలుకొని 40 రోజులు ఒక చక్కని నిబద్ధత తీసుకున్నాం. ఏంటది? ప్రభు, నేను శోధనను జయించాలి. సాతాను ఎలా శోధిస్తాడో నాకు అర్థమైంది. ఆ శోధనను ఎలా జయించాలో కూడా నేర్పించావు. కానీ నాయన, నేను ఆ జయకరమైన జీవితం జీవించాలి అంటే అనుదినం నాకు శక్తినివ్వు. నేను నీ వాక్యమును చదువుతాను, నేను ప్రార్థన చేస్తాను, నేను మెలకువగా ఉంటాను ఆత్మీయంగా. నాకు స్ట్రాటజీ అర్థమైంది. కాబట్టి నేను తీర్మానం తీసుకుంటాను. ఏంటది? నేనేదో తాత్కాలికమైన సంతృప్తి కోసం నచ్చినవన్నీ నేను చెయ్యను. అది వాక్యానుసారంగా సబబా కాదా అని చూస్తే నేను ముందుకి వెళ్తాను. సులువైన మార్గాన్ని నేను తీసుకోను. నీ కోసం ఏదైనా త్యాగం చేయాలంటే నేను చేస్తాను. ఫర్ యువర్ సేక్ ఐ విల్ లివ్ ఎ లైఫ్ దట్ విల్ బ్రింగ్ గ్లోరీ టు యూ. నేను నీ కోసం నిలబడతాను. 100 మంది ఒకటి చేసిన, షద్రక్, మేషక్, అబేద్నెగో, దానియేల్, సో ఆన్ అండ్ సో ఫోర్త్, అందరూ నమస్కారం చేశారు. దే డిడ్ టేక్ ద ఈజీ వే, రైట్? వారికి ఆ శోధన ఉండింది. ఏంటది? ఆ ప్రతిమకు నమస్కారం. అందరూ ఆ సామ్రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు నమస్కారం చేశారు, వీళ్ళు తప్ప. రైట్? గ్రేట్ ఎగ్జాంపుల్. దే డిడ్ టేక్ ద ఈజీ వే, బట్ గాడ్ టుక్ కేర్ ఆఫ్ దెమ్. దేవుడు మనకిచ్చిన వాక్యం ఈ యాష్ వెడ్నెస్డే రోజు. శోధనకు మూలం ఏంటి? సాతాను ఏ రీతిగా శోధిస్తాడు? యేసుప్రభు వారు ఆ శోధనను ఎలాగెదుర్కొని ఆయన స్వాధీనం చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన వాక్యమును బట్టి వందనాలు చెల్లిస్తూ, ఈ లెంట్ సీజన్ ఈరోజు మొదలై ఉంటుంది. మరి దేవుడు ఏ రీతిగా మీతో మాట్లాడాడో నాకు తెలియదు, కానీ చెవిగలవాడు ఆత్మ చెప్పు మాట వినుగాక. ఆ రీతిగా వినిన వారు అనేక మంది ఉన్నారని విశ్వసిస్తూ, ఒకవేళ మీరు ఏదైనా శోధనకు లొంగిపోయిన పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటే, విశ్వాసులే, అందులో నుంచి బయటపడలేక, సరే ఇంకా నా బ్రతుకులో ఈ అలవాటు నుంచి, ఈ సంబంధం నుంచి నేను బయటపడలేను, వాట్ ఎవర్ అని వినిపిస్తూ ఉంటే, అది సాతాను మీకు చెప్తున్న అబద్ధం. నిజం ఏంటంటే నువ్వు బయటపడగలవు, నువ్వు బయటపడగలవు, ఈ క్షణాన బయటపడగలవు. దేవుని మహాకృపను బట్టి, ఆయన చేసిన త్యాగాన్ని బట్టి. ఆల్ దట్ యూ నీడ్ టు సే ఇస్, లార్డ్, ఐ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ టెంప్టేషన్. I don't want to keep falling time and again in this specific sin. Lord, I took the easy way out. Lord, I just went about doing. It's okay to do. పర్వాలేదులే అని కొన్ని పనులు చేస్తూ ఉంటే, మీరే వయసులో ఉన్నప్పటికీ, ఇక నేను ఈ పని చెయ్యను, నేను ఈ ప్రాంతానికి వెళ్ళను, ఈ పలాని మాటలు నేను మాట్లాడను అన్న తీర్మానం తీసుకోండి. ఒకవేళ ఎవరైనా దేవుడు నాకు చూపిస్తే తప్ప నేను చేయను, నేను నమ్మను, సంపూర్ణంగా ఆయన నమ్మటం నా వల్ల కాదు అన్న స్థితిలో ఉంటే, ఒక్కసారి ప్రార్థన చేసి, ప్రభు అయ్యా, నువ్వు నిరూపించినా నిరూపించకపోయినా నాకు తెలుసయ్యా, నీ మాటల్లో జీవం ఉంది, నీ మాటలు సత్యం, నేను నిన్ను సంపూర్ణంగా నమ్ముతున్నా. ఇంకా నా బ్రతుకులో ఈ కొరత ఉంది, ఇంకా నా బ్రతుకులో ఇబ్బంది ఉంది, ఇంకా నా బ్రతుకులో ఈ అవసరం ఉంది, కానీ నేను నమ్ముతున్నాను. నువ్వేమయ్యున్నావు దాన్ని బట్టి నేను నమ్ముతున్నాను అని ప్రార్థన చేయండి. మా దయగల దేవా, పరిశుద్ధుడా, మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, మిమ్మల్ని మీరు కనపరుచుకున్నందుకు వందనాలు.
ఈ కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ నాయన, మరి మీ పిలుకుమాడైన యేసు ప్రభువా 40 దివారాత్రములు ఉపవాసం ఉండిన తర్వాత సాతాను తన్ని శోధించడానికి వచ్చి 3 రీతిలుగా శోధించగా ప్రతి శోధనను ప్రభువు జయించి చక్కని మాదిరిని చూపించిన మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువాని బట్టి వందనాలు చెల్లిస్తూ మేము కూడా నాయన మరి మీ బిడ్డలము కాబట్టి ప్రతి శోధనను నాయన జయించుటకు మీ శక్తిని మాకు ఇస్తారని నమ్ముతూ ఆ చక్కని ఒప్పందాన్ని చేసుకొని జయకరమైన జీవితం జీవిస్తూ ఈ 40 రోజుల్లో నాయన మరింత సన్నిహితమైన సంబంధంలోకి మేము వచ్చి మీ విషయాలను ప్రభు మేము తెలుసుకొని మీకు దగ్గరై మిమ్మల్ని గణపరిచే జీవితాలు మాకు దయచేయమని ప్రభు ఈ రోజు మొదలుకొని చైన్ పేరులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేక రీతిగా మీరు దర్శించి ఆ ప్రార్థన ఫలితం మేము కల్లారా చూసి మిమ్మల్ని గణపరిచే రోజులకు మీరు మమ్మల్ని నడిపిస్తారని నమ్ముతూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి.